భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర బద్వేల్ పట్టణంలో సిపిఐ కార్యాలయం జేవీ భవన్లో ఈ రోజు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజా సంఘాలు, మేధావులు, జిల్లా అధ్యక్షుడు నాగదాసరి ఇమాన్యుయేల్ పాల్గొన్నారు. సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర బద్వేలు ప్రాంత ప్రజలు జీవన విధానం, విద్య, వైద్యం, రవాణా సమస్యలతో గణనీయంగా అనుసంధానమైన ఉన్నారని అన్నారు. బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాతో కొనసాగించకూడదని, దీనిపై కూటమి ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. పేరుతో గతంలో ఉన్నటువంటి జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు చేశారనేటువంటి వాదనతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో డిమాండ్ ఉన్నటువంటి జిల్లాలలో వాటిని అదనంగా చేర్చి 32 జిల్లాలుగా మారుస్తామనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి విడిపోయి అన్నమయ్య జిల్లాగా ఏర్పడినటువంటి రాజంపేట, కోడూరు, రాయచోటిని మళ్ళా తిరిగి మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేసి అన్నమయ్య జిల్లాలో బద్వేలును కలిపి రాజంపేట, కోడూరు, రాయచోటి, బద్వేలు ఈ 4 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు వాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సహజసిద్ధంగా ప్రభుత్వం ఏదైతే చెబుతూ ఉందో ఈ పరిపాలన సౌలభ్యం కోసము ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ఏదైతే వాదన చేస్తూ ఉందో ఏ రూపంలో చూసినా కూడా రాజంపేట, అన్నమయ్య జిల్లాకు బద్వేలకు కనెక్టివిటీనే లేదు. కారణం ఏమంటే బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కలసపాడు, కాశీనాయన, బి కోడూరు, అదేవిధంగా గోపవరము ఈ బద్వేలు నుంచి పోవాలంటే బాకరాపేటకు పోయి తిరిగి మళ్ళా రాజంపేటకు పోవాలి. అట్లా కాదు, ఒకవేళ హెడ్ క్వార్టరు రాయచోటినే కంటిన్యూ చేసినట్లయితే కడప జిల్లాకు వచ్చి తిరిగి మళ్ళా అన్నమయ్య జిల్లాకు రాయచోటికి పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడేమో తిరిగి మళ్ళా రాజంపేట, అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట హెడ్ క్వార్టర్ చేసిన రాయచోటి బద్వేల్ నియోజకవర్గాన్ని కడపలోనే కొనసాగించాలంటూ ఈరోజు బద్వేల్ పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వము జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో గతంలో ఉన్నటువంటి జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు చేశారనేటువంటి వాదనతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో డిమాండ్ ఉన్నటువంటి జిల్లాలలో వాటిని అదనంగా